वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनी पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियम् वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో వెంకటేశాయ. శ్రీ పద్మావతీ మాత్రే నమః. శ్రియశ్రీ శ్రీరంగేశయతవచ హృద్యాం భగవతీం శ్రియం త్వత్తోప్యుచ్చైర్వయమిహ ప్రణామ శృణుతరాం. ఓ శ్రీ రంగనాథ, నీ భార్య అయిన శ్రీదేవిని నీకంటే ఉన్నతురాలుగా మేము స్తుతించుచున్నాము, విని ఆనందించు అని పరాశర భట్టరు అమ్మవారి యొక్క ఘనతని కీర్తిస్తూ ఉన్నాడు. నిజంగా అమ్మవారు అయ్యవారి కన్నా ఉన్నత స్థానంలో ఉన్నదా? ఆయన కన్నా అధికంగా ఘనత కలిగి కీర్తించతగినదా అంటే శ్రీ వెంకటేశ్వరుడు చేసినటువంటి తపస్సే దానికి ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీదేవి తనని వీడి వెళ్ళిపోయింది అనేటటువంటి బాధతో శ్రీవైకుంఠ విరక్తాయ, శ్రీవైకుంఠం నుండి విరక్తి చెంది అది శ్రీవైకుంఠం అంటే లక్ష్మీదేవితో, సంపదలతో, వైభవంతో, కాంతితో, శోభతో కూడుకున్నటువంటి వైకుంఠం అది. అటువంటి వైకుంఠంలో శ్రీ లేకపోతే ఆయన విరక్తుడయి ఆమె భూలోకానికి వెళ్ళిపోయింది అని భూలోకానికి వచ్చి వెతికి 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 అలసిపోయి తిరుపతి సమీపంలో తిరుమల అధిరోహించి అక్కడ ఉండి భూవరాహ స్వామిని తానుండడానికి 100 అడుగుల స్థలం ఇవ్వమని ప్రార్థించి ఆయనకి తన గాథనంతా వినిపించి ఆయన తనకిచ్చినటువంటి స్థలంలో ఉంటూ ఉండగా వరాహస్వామి ఒకళ్ళ మాతకి చెప్తాడు, నువ్వు ఇతడి యోగక్షేమాలు చూడవలసినది. ఇతడు నీ బిడ్డ. ఎందుకు అంటే ఇతడి వివాహం చెయ్యాలి అని నువ్వు కోరుకున్నావు. పూర్వజన్మలో యశోదగా ముద్దు ముచ్చట్లు చూసి పెద్దవాడయ్యేదాకా అంటే 8-10 సంవత్సరాలు వచ్చేదాకా అతన్ని పెంచినటువంటి దానివి. అతడు 16,008 మందిని వివాహం చేసుకున్నా ఒక్క వివాహం కూడా నువ్వు చూడలేకపోయాను అని అనుకున్నావు కదా. జన్మాంతరంలో నీ కోరిక తీరుస్తానన్నాడు కనుక నువ్వు ఆ యశోద యొక్క అవతారానివి. నువ్వు ఇతడికి వెంకటేశ్వరుడుగా ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మకి కళ్యాణం చేయించి అతడు నీకిచ్చిన వరాన్ని అనుభవించి నీ కోరికను తీర్చుకో అని చెప్పాడు. ఒకళ్ళ మాత వెంకటేశ్వరుణ్ణి తన బిడ్డగా భావించటం, సరే ఆయన ఆలన పాలన చూసుకుంటూ ఉండగా ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతి పట్ల ఆయనకు అనురాగం కలగడం, వారిద్దరూ వివాహం జరగాలి అని పరస్పరం అనుకున్నారు ఇద్దరూను. కానీ అమ్మాయికి చెప్పే ధైర్యం లేదు. చివరికి చెప్పక తప్పని పరిస్థితి వచ్చింది. అయితే ఈ వివాహం ఏ విధంగా జరగాలి అనేటటువంటి దాన్ని ఆలోచించి ఒకళ్ళ మాతే ఆకాశరాజు వద్దకు ఈ వార్త తీసుకుని వెళ్ళి వివాహం చేయించటం,
తన వివాహ సమయంలో లక్ష్మీదేవి పక్కన లేకపోయినట్టయితే ఏదో వెలితిగా ఉంటుంది అని వెంకటేశ్వరుడు భావించటం వల్ల లక్ష్మీదేవికి వార్త పంపిస్తే, కొల్హాపురంలో ఉన్నది అని తెలిసి వార్త పంపిస్తే ఆవిడ రావటం, వచ్చి వివాహం జరిపించి ఎంతో కాలంగా తాను దూరమైనందువల్ల తన కోసం వేదన పడుతూ ఉన్నటువంటి తన భర్తకి మరొక తోడు దొరికి ఆనందపడుతున్నాడు లేని సంతోషించి వివాహ కార్యక్రమం పూర్తి చేసి తాను మళ్ళీ కొల్హాపురానికి వెళ్ళిపోవడం, ఇదంతా ఎవరి యొక్క మహత్తు అయింది. అయిన తరువాత పద్మావతీదేవితో ఆనందంగా ఉన్న మనసులో ఎక్కడో చిన్న వెలితి ఉండిపోయింది వెంకటేశ్వరుడికి. లక్ష్మీదేవి పట్ల తన మనసు ఆకర్షించబడుతూ ఉంది, లాగేస్తోంది అటువైపుకి. ఆవిడ ఎక్కడ ఉన్నది? కొల్హాపురంలో ఉన్నది. కొల్హాపురానికి వెళ్ళాడు. అక్కడ ఆ కొల్హాపురంలో ఉన్నటువంటి తీర్థాలలో స్నానం చేసి దైవతాలన్నింటినీ అర్చించుకుంటూ అమ్మవారి అనుగ్రహం కోసం ఎదురు చూసి 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 10 సంవత్సరాలు పూర్తయిన తరువాత అప్పటికి అతడి జపమేదో కొంత ఫలించినట్టుంది. అశరీరవాణి పలికింది, సుఖ బ్రహ్మాశ్రమానికి వెళ్ళి అక్కడ నీ చేతిలో ఉన్న బల్లెంతో ఒక సరస్సుని నిర్మాణం చేసి తవ్వి ఆ సరస్సులో బంగారు పద్మాన్ని ప్రతిష్ఠించి అక్కడ కూర్చుని జపం చెయ్యమని చెప్పింది. ఇక్కడికి బయలుదేరి వచ్చి 12 సంవత్సరాల ఆ విధంగా తపస్సు చేసి అనుగ్రహాన్ని పొందాడు. మరి ఎవరు అధికం? అయ్యవారి కన్నా అమ్మవారి యొక్క మహత్తు గొప్పది కదా. అందుకే నీ భార్య అయిన శ్రీదేవి నీ కంటే ఉన్నతురాలుగా మేము స్తుతిస్తున్నాము అని పరాశర భట్టారు చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశం. అక్కడ పద్మ సరస్సు ఒడ్డున ప్రతి నిత్యం ఓంకార సహితంగా శ్రీ మహాలక్ష్మి మంత్రాన్ని బీజాక్షర సహితంగా జపిస్తూ, అంటే ఈ పద్మ సరస్సు అని చెప్పబడేది ఏదైతే ఉందో సుఖ బ్రహ్మాశ్రమం ఉన్నటువంటి ప్రదేశం, సుకుడు మొదలైనటువంటి మహర్షులందరూ తపస్సు చేసుకున్నటువంటి పవిత్రమైనటువంటి ప్రదేశం అది. అందుకని అక్కడే ఈ పద్మ సరస్సుని నిర్మాణం చేయమని అశరీరవాణి చెప్పింది. ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక లక్ష్యాన్ని, అంటే పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక పరమైనటువంటి భగవత్ సంబంధమైన లక్ష్యాన్ని మనస్సులో గనక పెట్టుకుని సాధన చేస్తూ ఉంటే తాము చేస్తున్నటువంటి సాధన కొంతవరకు సాగిన తరువాత ఆ పైన ఏ విధంగా సాగాలి అని చెప్పి ఆ దేవతామూర్తులే వారికి మార్గనిర్దేశం చేస్తారు. అదే విధంగా ఈయనకి నిర్దేశం జరిగింది. వచ్చాడు, ఒక సరస్సుని నిర్మాణం చేశాడు తన చేతిలో ఉన్న బల్లెంతో తవ్వి. అందులో పైలోకాల్లో ఉన్నటువంటి బంగారు శతపత్రం, అంటే 100 రేకులు కలిగినటువంటి, నిజానికి 1000 రేకులు అనుకోండి, శతపత్రం అంటారు. 1000 రేకులు ఉన్నటువంటి బంగారు పద్మాన్ని అందులో స్థాపించి దాని వంకే చూస్తూ ఈయన జపం చేశాడు. మహాలక్ష్మి మంత్రం ఏదైతే ఉందో దాన్ని ఓంకార సహితంగా బీజాక్షర సహితంగా జపం చేశాడు. ఎందుకు ఈ రకంగా చెప్పారంటే మంత్రాలని గురుముఖత తెలుసుకోవాలే గాని మంత్రం యొక్క పూర్తి స్వరూపాన్ని ఎవ్వరూ అందరి ఎదురుగా బహిరంగంగా బాహాటంగా 10 మందికి చెప్పకూడదు. అయితే అందులో ఏం అక్షరాలు ఉన్నాయి అని తెలియాలంటే దాంట్లో ఉన్నటువంటి ఓంకారాన్ని విధిగా చెప్పాలి, ప్రణవ సహితంగా అని చెప్పాలి. అందులో ఉన్న బీజాక్షరాలని కొన్ని సందర్భాల్లో రహస్యంగాను, కొన్ని సందర్భాల్లో సాంకేతికంగాను, అంటే సంకేతంగాను, కొన్ని సందర్భాలలో దాని యొక్క భావాన్ని తెలియజెప్పేటటువంటి విషయంగాను, ఇలా రకరకాలుగా అందులో ఉన్న బీజాక్షరాలను సూచిస్తారు. చివర నమస్కార సహితంగా అని చెప్తారు. ఇంత జాగ్రత్తగా పురాణాల్లో ఎందుకు చెప్పారు అంటే ఏ మంత్రాన్ని బాహాటంగా చెప్పకూడదు. వ్యక్తులకి వ్యక్తిగతంగా గురువు దగ్గర కూర్చుని చెప్పాలి, ఉపదేశం చెయ్యాలి. అంటే సమీపంలో, ఉపదేశము అంటే సమీపంలో ఉండి ఇలా వెళ్ళు అని మార్గాన్ని సూచించడం ఉపదేశం. ఆ విధంగా ఉపదేశాత్మకంగా చెప్పాలే గాని
పుస్తకాల్లో అచ్చు వేసేయటం గాని, అచ్చు వేసేప్పుడు కూడా జాగ్రత్తగానే వేస్తారండి. ఇదిగో ఇందులో చెప్పినట్టుగా ఓంకార సహితంగా, మహాలక్ష్మి మంత్రం, ఆ తర్వాత బీజాక్షరయుతంగా అని చెప్పారు. ఈ విధంగా దాన్ని ఆయన చేశాట. మంత్రం చేస్తే వెంటనే ఫలిస్తుందా అని కూడా చాలా మందికి సందేహం ఉంటుంది. ఏదైనా మంత్రాన్ని సాధన చేసేటప్పుడు తప్పనిసరిగా సంప్రదాయబద్ధంగా, సంప్రదాయంలో నియమాలు మొదలైనవన్నీ కూడా అంతర్భాగంగా ఉంటాయి. నేను మంత్రం చేసేసానండి ఫలించలేదు అంటే కుదరదు. మంత్రం చేసేటప్పుడు నియమాలు పాటించాలి. అనేక నియమాలు పాటించాలి. అందులో ఆహార నియమం ప్రధానమైంది. ఈయన తీసుకున్న నియమం ఏమిటంటే క్షీరాన్ని మాత్రమే స్వీకరించాట ఆహారంగా. ఈయనకి పాపం వైకుంఠం నుంచి వచ్చిన తర్వాత తిరిగి 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 అలసిపోయి తపస్సు చేసుకుంటూ అక్కడ చెట్టు తొర్రలో కూర్చుంటే పుట్ట కట్టేస్తే విష్ణువు కనపడలేదు, మా తండ్రి గారు ఏమైపోయారా అని వెతుక్కుని వెతుక్కుని బ్రహ్మగారు ఆయనకి పాలివ్వడానికి ఆవు రూపంలో వచ్చి పాలు ఇచ్చే ఏర్పాటు చేశాడు కదా, ఆయనకి అదే ఆహారం. ఇప్పటికీ స్వామివారికి చాలా ప్రీతికరమైనటువంటి ఆహారం గోక్షీరం. అది కూడా దేశీయమైనటువంటి భారతదేశంలో ఉండేటటువంటి అనేక జాతుల ఆ గోవులు ఉన్నాయి కదా, మిగిలినవి కొన్ని అనుకోండి, అటువంటి ఆవుల యొక్క క్షీరాన్ని ఆయన ఆహారంగా తీసుకున్నాడు. అలా తీసుకుని తపస్సు చేశాడు. ఈయన తపస్సు చేసే సమయంలో పద్మ సరోవరంలో తాను ప్రతిష్ఠించినటువంటి సువర్ణ కమలం కర్ణిక మీద శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని భావిస్తూ ఆరాధించి ఉపాసించాడు. నిజంగా ఏ దైవాన్ని గురించైనా ఉపాసన చేసే పద్ధతి ఇదే. మనం మన ఇష్టదైవాన్ని మనం ధ్యానిస్తున్నాము అంటే, ఇష్టదైవం యొక్క నామాన్ని జపంగా చేస్తున్నాము అంటే, ఆయన్ని ఎక్కడ పెట్టుకుని జపం చెయ్యాలి? ఎక్కడ దర్శనం చెయ్యాలి? ఎదురుగా ఉన్నటువంటి మన దేవతా మందిరంలో పెట్టుకున్న చిత్రపటమా? దేవతా మందిరంలో ఉన్నటువంటి విగ్రహమా? అది మనకి సూచనకి పనికొస్తుంది. గుర్తుగా ఉండడానికి పనికొస్తుంది. కానీ వాస్తవంగా ఎక్కడ ఈ దైవాన్ని ప్రతిష్ఠించుకుని మనం ధ్యానం చెయ్యాలి అంటే, మన శరీరంలో భగవంతుడు ఉండే చోట ఒకటుంది. హృద్దేశే అర్జున తిష్టతి అని చెప్పాడు. ఓ అర్జున, నీ ప్రాణము ఎక్కడ ఉంటుంది? భగవంతుడు ఎక్కడ ఉంటాడు? పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు? హృద్దేశే, హృదయము అనేటటువంటి దేశంలో ఉంటాడు. ప్రతి జీవికి హృదయ స్థానంలో దైవం ఉంటాడు. మనం గుర్తించమంతే. లోపలికి చూసామా దైవం కనపడతాడు, బయటికి చూసామా భిన్నత్వం కనపడుతుంది, లోపలికి చూస్తే ఏకత్వం కనపడుతుంది. కనుక హృదయము అనేటటువంటి దానిలో భగవంతుణ్ణి మనం ప్రతిష్ఠించుకోవాలి. ఆ హృదయం ఎట్లా ఉంటుంది అంటే, అధో నిష్ట్యా వితస్త్యాంతే నాభ్యాముపరి తిష్టతి పద్మకోశ ప్రతీకాశం హృదయం చాప్యధోముఖం జ్వాలమాల కులం భాతి హృదయ, ఇది చెప్పుకుంటూ వస్తారు. ఎలా ఉంటుంది? మన బొడ్డుకు పైన ఉదర వితానం ఏదైతే ఉందో దానికి పైన ఇలా కిందకి వంగినటువంటి తామర మొగ్గలాగా ఉంటుంది. మొగ్గే. ఎప్పుడైతే మనం సాధన, గురూపదేశం, వివేకం మొదలైనటువంటి సూర్య కిరణాలు సోకుతాయో మొగ్గగా ఉన్నటువంటి మన హృదయం విచ్చుకుంటుంది. అందుకే ఏదైనా అంటే హృదయపూర్వకంగా. ఈ హృదయంలో భగవంతుణ్ణి ప్రతిష్ఠించుకోవాలి. విచ్చుకున్న మొగ్గ పద్మంలాగా ఉంటుంది. ఆ పద్మంలో ఉన్నటువంటి కర్ణిక బొడ్డేదైతే ఉందో దాని మీద ఇష్టదైవాన్ని నిలబెట్టుకోవాలి. మీరు గమనించినట్టయితే మనకు కనపడేటటువంటి పూలల్లో ఏ పువ్వుకి కూడా తామర పువ్వుకి ఉన్నంతటి విశాలమైన పెద్ద బొడ్డు ఉండదు. అంత పెద్ద బొడ్డు ఎందుకు ఉంటుంది అంటే అక్కడ మన ఇష్టదైవాన్ని పెట్టుకోవడానికి. దీనికి సంకేతంగానే అందరు దేవతలు పద్మంలో ఉన్నట్టుగా మనకి చిత్రాలు ఉంటాయి. వినాయకుడు పద్మంలోనే ఉంటాడు, లక్ష్మీదేవి పద్మంలో ఉంటుంది, సరస్వతి పద్మంలో ఉంటుంది, విష్ణువు పద్మంలో ఉంటాడు. ఏమిటి ఆ పద్మం? అక్కడెక్కడో ఉన్న పద్మం కాదు, ఇక్కడ ఉన్నటువంటి పద్మం, హృదయ పద్మం. కనుక హృదయ పద్మంలో తన ఇష్టదైవాన్ని నిలుపుకుని స్థిరంగా ఉంచుకుని ధ్యానం చేయడం, జపం చేయడం, తపస్సు చేయడం చెయ్యాలి అన్నది మనకి లోకంలో ఉండేటటువంటి వ్యవహారం.
కానీ ఇక్కడ వెంకటేశ్వరుడికి ఎక్కడున్నది హృదయం? ఇక్కడ లేదు. ఈ హృదయం ఖాళీ అయిపోయింది. ఈ హృదయంలో ఒకప్పుడు లక్ష్మీదేవి ఉండేది. మరి ఇప్పుడు ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఇక్కడ ఖాళీ అయిపోయింది. హృదయం కూడా అక్కడ లేదు. కనుక ఎదురుగా ఉన్నటువంటి తన హృదయానికి ప్రతీకగా ఉన్న ఆ బంగారు తామర పువ్వు యొక్క తమ్మియందు అంటే దానికి ఉండేటటువంటి బొడ్డులో అక్కడ తన హృదయదేవేరి అయినటువంటి లక్ష్మీదేవిని అక్కడ ప్రతిష్ఠించుకుని భావన చేస్తూ మహాలక్ష్మి మంత్రాన్ని ఆయన జపం చేయడం ప్రారంభించాడు. అంటే తన హృదయం ఇక్కడ లేక దానికి ప్రతీకగా ఎదురుగా నిలబడి, సాధారణంగా మన వంటి సామాన్యులు చేసేదేమిటి, ఎదురుగా ఉన్నటువంటి దైవాన్ని మన హృదయం అనే పద్మంలో పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఈయనకట్లా కాదే, ఆవిడ వెళ్ళిపోయింది. అందుకని దేవలోకం నుంచి బంగారు పద్మాన్ని తెచ్చి అక్కడ పెట్టి, నువ్వు వెళ్ళిపోయావు కదా, ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా, అక్కడున్నావు నువ్వు, అక్కడ నిన్ను ధ్యానం చేస్తున్నాను, అక్కడి నుంచి ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి మహాలక్ష్మి మంత్రాన్ని ఆయన చక్కగా జపం చేస్తూ ఆ తరువాత తపస్సు చేశాడు. ఇలా అలా ఆరాధించి ఆరాధించి ఏకాగ్రమైపోయి దాని మీద మనసు నిలిచి 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 తాను ఆ మంత్రంగా మారిపోయాడు. మంత్రం జపం చేయడం కానీ, మంత్రాన్ని అనుష్ఠానం చేయడం కానీ, తపస్సు చేయడం కానీ, ధ్యానం చేయడం కానీ, దాని అంతిమమైనటువంటి స్థితి ఏమిటంటే ధ్యానం చేస్తున్నటువంటిది తానైపోవడం. ఏ మంత్రాన్ని జపం చేస్తున్నామో ఆ మంత్రం తానుగా మారిపోవడం, అది దాని యొక్క అంతిమమైనటువంటి పరిణామం. దీన్ని ఏకాగ్రత అని మామూలు భాషలో చెప్పుకుంటూ ఉంటాం. ఇలా తీవ్రమైనటువంటి ఏకాగ్రతతో చేయగా 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 ఆయన పూర్తిగా ఆ మంత్రస్వరూపంగా మారిపోయాడు. ఇంత తీక్ష్ణంగా తపస్సు చేస్తూ ఉంటే ఇంద్రుడికి అనుమానం వచ్చింది. ఇతను ఎవరో తపస్సు చేస్తున్నాడు, తప్పనిసరిగా నా పదవికి ఎసరు పెట్టబోతున్నాడు అని. ఇంద్రుడి పదవి 100 ఏళ్ళు ఉంటుంది. ఎవరెవరైతే తీక్ష్ణమైనటువంటి తపస్సు చేస్తారో, తీవ్రమైనటువంటి తపస్సు చేస్తారో, లేదా ఎవరైతే 100 అశ్వమేధాలు చేస్తారో, అటువంటి వాళ్ళు చాలా ఉన్నాయి ఇటువంటివి. ఇలాంటి వాళ్ళందరూ ఇంద్ర పదవికి అర్హత కలిగి ఉంటారు. ఇంద్ర పదవికి అర్హత కలిగినంత మాత్రాన పదవిలో కూర్చోరండి. ఉదాహరణకి మనం ఒక పెద్ద పదవి కోసం పరీక్ష పెట్టారు. పరీక్ష పెడితే పరీక్ష రాసి కొంతమంది అందులో ఉత్తీర్ణులవుతారు. ఉత్తీర్ణులైనటువంటి వారందరినీ కూడా ఆ స్థానంలో కూర్చోబెట్టారు కదా, మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా పరిశీలిస్తారు, ముఖాముఖి మాట్లాడతారు. వారి వ్యక్తిత్వం, వారి యొక్క శీలం, వారి యొక్క స్వభావం, ఇలాంటివన్నిటినీ కూడా పరీక్ష చేస్తారు. అలా పరీక్ష చేసి అర్హులైనటువంటి వారిని ఆ పదవిలో ఉన్నవారు వెళ్ళిపోయిన తర్వాత, విశ్రాంతి తీసుకున్న తర్వాత వీరిని ఆ పదవిలో కూర్చోపెట్టడం జరుగుతుంది. అయితే తన పదవి 100 సంవత్సరాలే గనక ఇంద్రుడికి ఉన్నటువంటి బాధ్యతల్లో మరొక బాధ్యత ఏమిటంటే, తన తరువాత దీనికి అర్హత కలిగిన వారెవరైతే ఉన్నారో వారు దీనికి అంటే లిఖిత పరీక్షలో ఉత్తీర్ణులైన వారు అని చెప్పుకోవాలి, మన భాషలో చెప్పుకోవాలంటే. అటువంటి వాళ్ళల్లో ఎవరికి అర్హత ఉన్నదో కూర్చోవడానికి, వ్యక్తిత్వ పరంగా, శీల పరంగా, స్వభావం పరంగా అర్హత ఉన్నదో వాళ్ళని ఎన్నిక చేసే బాధ్యత కూడా పదవిలో ఉన్నటువంటి ఇంద్రుడికి ఉంటుంది. అందుకే ఎవరు తపస్సు చేస్తున్నా వాళ్ళని పరీక్షిస్తాడు. ఆకర్షణలకు లోనవుతారా? ఆకర్షణకు లోనయ్యేటటువంటి వాడు పదవిలో కూర్చోవడానికి అర్హుడు కాడు. ఉదాహరణకి ఎక్కడన్నా 100 రూపాయల నోటు కనపడంగానే జేబులో పెట్టుకునే స్వభావం ఉన్నటువంటి వాణ్ణి బ్యాంకులో క్యాషియర్ ఉద్యోగానికి తీసుకోరు కదండి. ఎప్పుడు కక్కుర్తి పడతాడు ఎవరికి తెలుసు, రోజు వాడి మీద నిఘా ఎక్కడ పెడతారు. అంచేత నాది కాదు అన్న దాని వంక చూడని వాళ్ళని మాత్రమే ఎన్నిక చేస్తారు. అనేక రకాలు అలా ఉంటాయి. ఇక్కడ ఇంద్ర పదవిలో కూర్చునేటటువంటి వాడికి అప్సరసలు వాళ్ళందరూ చుట్టూ ఉంటారు. వాళ్ళని చూసి కొద్దిగా వ్యామోహపడితే పదవికి అన్యాయం చేసినట్టే కదా. అందువల్ల అది పరీక్ష చేసే బాధ్యత ఎవరికి ఉంది? ఇంద్రుడికి ఉంది. కనుక ఇంద్రుడు
ఈయనెవరో ఇంద్ర పదవి కోసం తపస్సు చేస్తున్నాడు అని చెప్పి అప్సరసల్ని పంపించాడు. ఆ అప్సరసలు ఎన్ని రకాలుగా తపస్సు భంగం చేయడానికి ప్రయత్నించినా హుహు. తపస్సు భంగం కాలేదు గానీ, వాళ్ళే భంగపడి వెళ్ళిపోయారు. ఈయన కన్నెత్తి కూడా చూడలేదు. మహాలక్ష్మి మీద దృష్టి కలిగిన వాడికి అప్సరసలు కంటికి ఆనతారా? ఉన్నతమైనటువంటి దాని మీద దృష్టి ఉన్నప్పుడు చిన్న చిన్నవి మన కళ్ళకి కనపడతాయా? కనపడవు కదా! అక్కడ రూ. 500 నోటు, ఇక్కడొక రూ. 50 నోటు పెట్టినట్టయితే దేని మీద దృష్టి ఉంటుంది ఎవరికైనా? అంటే మా అర్థం కావడం కోసం చెప్పానండి. ఇది చాలా తక్కువ ఉపమానం. కానీ అత్యున్నతమైనది ఏదైతే ఉందో, అద్భుతమైనటువంటిది ఏదైతే ఉందో, అది ఎదురుగా ఉన్నప్పుడు చిల్లర వాటి కోసం ఎవరు వెళ్ళరు. గోదాదేవి కూడా అదే అంటుంది. ఏదో మేం పజా మొదలైన వాయిద్యాల కోసం వచ్చాము అని అనుకుంటావు గానీ, నీ దగ్గరికి చిట్ట చివరికి చెప్పేది. మాకు పజ ఎందుకయ్యా? అవి ఏమక్కర్లా. చిల్లర కోరికలకి చెల్లు చీటీ ఇచ్చేశాము. నువ్వుంటే చాలు. నువ్వుండగా మాకు వేరేవెందుకు అంటుంది. ఆ విధంగా మహాలక్ష్మి కోసం తపస్సు చేస్తున్నటువంటి వెంకటేశ్వరుడికి అప్సరసలు చేసేటటువంటి ఆ విన్యాసాలు మొదలైనవి ఆకర్షిస్తాయా? ఆకర్షించవు. ఏమీ పట్టింపు లేదు. వాళ్ళే భంగపడి వెళ్ళిపోయారు. అంటే ఎన్ని రకాల తపస్సులకి భంగం కలిగినా ఆయన దానిని పట్టించుకోలేదు. ఇదేనండి వెంకటేశ్వరుడే కాదు, ఎవ్వరైనా సరే ఒక ఉన్నతమైన ఉత్తమమైన లక్ష్యం వైపు తమ యొక్క దృష్టిని పెట్టి కేంద్రీకరించి సాధన చేస్తూ ఉంటే ఎన్నో అడ్డంకులు వస్తాయి. ఆ చిన్న చిన్న అడ్డంకులు ఆకర్షణల వైపు వెళ్ళినట్టయితే ఆ ఉన్నతమైనటువంటి లక్ష్యం పక్కకి వెళ్ళిపోతుంది. దానిని అధిగమించాడండి. అంటే లక్ష్మీదేవి ముందు మిగిలినటువంటి వాళ్ళు ఎవ్వరైనా ఆయన కంటికి ఆనలేదు, ఆయన కానలేదు. రెండూను. ఇలా తీవ్రంగా తపస్సు చేసి 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 12 ఏళ్ళయింది. ఏదైనా సరే కలియుగంలో సాధన ఫలించటానికి 12 ఏళ్ళు ఒక పరమావధి. అది మనకు ఆదర్శంగా చెప్పడానికి ఆయనకు కూడా 12 ఏళ్ళు పట్టింది. 12 ఏళ్ళయింది. 13వ ఏడు వచ్చింది. ఇక తపస్సు ఫలించటానికి తగిన కాలం వచ్చింది అని. ఆ తపస్సు ఎలా ఫలించింది అనే దాన్ని మనం రాబోయే భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు స్వస్తి. సర్వం శ్రీ పద్మావతి చరణారవిందార్పణమస్తు.